వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ వచ్చేసి ఇరుముడి మామ, యాక్టెడ్ బై రవితేజ గారు అండ్ డైరెక్టెడ్ బై శివ నిర్వాణ. మరి ఈ ఫిలిం ఎలా ఉంది ఏంటనేది డీటెయిల్డ్ గా మాట్లాడదాం మామ. మాట్లాడుకునే ముందు జస్ట్ ఎప్పటిలాగా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మామ, వీడియో లైక్ చేయండి. ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నామా, సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో నచ్చితే హైప్ చేసి పడేయండి మామ. సో నేను ఎప్పుడు ప్లాట్ ఆఫ్ ద స్టోరీ చెప్తావా సినిమా చూసినప్పుడు, ఈసారి డైరెక్టర్ శివ నిర్వాణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నాము. హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే డైరెక్టర్ శివ నిర్వాణ రైటింగ్ బ్రిలియన్స్ సూపర్, ఆ స్క్రీన్ ప్లే సూపర్, బ్రిలియన్స్ ఇన్ స్క్రీన్ ప్లే ఉంది, బ్రిలియన్స్ ఇన్ రైటింగ్ ఉంది, బ్రిలియన్స్ ఇన్ డైరెక్షన్ ఉంది. నీకు ఎక్కడా బోర్ కొట్టదు. ఏ మాత్రం సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నప్పటికీ స్ట్రాంగ్ ఎమోషన్ని ఆయన చెప్పినట్టే, ఆయన చూపించినట్టే, ఒక క్రైమ్ ని, ఒక అయ్యప్ప భక్తుడిని, ఒక ఫాదర్ అండ్ డాటర్, ఈ మూడు సీక్వెన్స్ ని, మూడు లేయర్స్ ని చాలా బ్లెండ్ చేసి, చాలా నీట్ గా తీసి టేక్ ఆఫ్ చేసి మన ఆడియన్స్ ముందు ఉంచిన శివ నిర్వాణకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నో డౌట్. మరి ప్లాట్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే ఇప్పుడు చెప్తాము. ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, సో త్రినాథ్ అని ఒక ఫ్యామిలీ మ్యాన్, ఒక విలేజ్ గాయ్, ఫాదర్ తాగుబోతు, సంవత్సరం అంతా తాగుబోతునే ఉన్న కూతురంటే అమితమైన ప్రేమ, ఆడవాళ్ళంటే అమితమైన గౌరవం. అలాగే మనోడు సంవత్సరంలో ఒకసారి మాల వేసినప్పుడు కూడా దీక్షతో ఉంటాడు. అలాంటి వ్యక్తి ఈ ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ లో డాటర్ ఏం చెప్పినా ప్రతిదీ తన తండ్రికితో పంచుకుంటుంది. అంత కైండ్ ఆఫ్ రిలేషన్, ప్రతిదీ చెప్పాలి, అంత స్ట్రాంగ్ గా పెంచుతాడు డాటర్ని. మరి ఆ డాటర్ అనుకోని ఒక సంఘటనని ఫాదర్ కి చెప్పాలనుకున్న సమయంలో అసలు చెప్పలేకపోతుంది. మరి తిరునాథ్కి అయ్యప్ప మీద ఉన్న భక్తి ఏంటి, అసలు అయ్యప్ప అంటే ఎందుకు ఇష్టము అనేది ఒక పాయింట్ అయితే, ఆ డాటర్ ఏం చెప్పాలనుకుంది, ఎందుకు చెప్పలేకపోయింది, ఏ కారణం వల్ల చెప్పలేకపోయింది, తెలిసిన తర్వాత ఏం జరిగింది అనేది చాలా ట్విస్టులతో, ఎమోషన్తో, హై ఇంటెన్షన్తో ఉన్న స్టోరీయే దాని చుట్టూ ఉంటుంది మామ. సో మొత్తం చెప్తే చాలా లీక్ లాగా అయిపోతుంది, లేదంటే స్పాయిలర్స్ లాగా అయిపోతుంది. ఇది ప్లాట్ ఆఫ్ ద స్టోరీ, దీని చుట్టూ జరుగుతుంది. తిరునాథ్ అండ్ ఫ్యామిలీని అయితే ఖచ్చితంగా సినిమా అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు మామ. ఇందులో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, సాంగ్ ఇరుముడి సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంట్రడక్షన్, అసలు తిరునాథ్ అంటే ఏంటి, తిరునాథ్ వాడు విలేజ్ లో ఏం చేస్తాడు, వారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటారు చాలా మంది తాగుబోతులు, మాల వేసిన చాలా దీక్షగా ఉంటారు. మాల తీసిన తర్వాత ఎలా ఉంటారో మనకు తెలుసు. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బట్ కూతురు అంటే అమితమైన ప్రేమ, సొసైటీలో ఆడపిల్లలన్నా కొంచెం ప్రేమ, ఆ ఊరికి సంఘటనలు. సో ఫస్ట్ హాఫ్ లో ఆ సాంగ్ కానీ, ఆ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, ఆ ఫాదర్ అండ్ డాటర్ మీద ఉన్న బాండింగ్ కానీ, ఆ సీక్వెన్స్ కానీ కంప్లీట్ ఆ ఫాదర్ అండ్ డాటర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో ఆ ఎమోషన్ కానీ, ఆ ఊరు ఎమోషన్ కానీ, మధ్యలో ఆ ఫన్ ఎలిమెంట్స్, చిన్న ఫన్ ఎలిమెంట్స్ కానీ, ఆ మధ్యలో వచ్చే ప్రతి ఒక్క క్యారెక్టర్ ని మీరు గుర్తుంచుకోవచ్చు. ఆ క్యారెక్టర్ ఎందుకు వస్తుంది, తాలూకా క్యారెక్టర్ అనేది మనకు సెకండ్ హాఫ్ లో అర్థమైపోద్ది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి సీన్స్ అని, సెకండ్ హాఫ్ లో ప్రెడిక్టబిలిటీ ఉండదు. ఫస్ట్ హాఫ్ లో ప్రెడిక్టబిలిటీగా ఉంటది. అండ్ టువర్డ్స్ ఇంటర్వెల్ కి వచ్చేసరికి మంచి ఎమోషన్ స్టార్ట్ అవుతుంది. ఎమోషన్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్ కూడా డివోషనల్ సాంగ్ కానీ, ఉన్న ఎమోషనల్ సాంగ్స్, మెలోడీ సాంగ్స్, అయ్యప్ప సీక్వెన్స్ ఉన్న ఫైట్ చాలా బాగుంటది. ఇక సెకండ్ హాఫ్ లో ఉన్న హై డ్రామా, హై ఇంటెన్షన్, ఫాదర్స్ డాటర్ బాండింగ్, ఆ మంచి సోషల్ మెసేజ్ ఉంది, మంచి ట్విస్టులు ఉన్నాయి, ఆ ట్విస్ట్ ఉంది. సో కంప్లీట్ ఆ స్ట్రాంగ్ ఎమోషనల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. సో నో డౌట్. ఆ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, రవితేజ గారు త్రినాథ్ క్యారెక్టర్ లో చాలా లీనం అయిపోయి, ఇన్వాల్వ్ అయిపోయి చేశారు చెప్పొచ్చు. నాకు తెలిసినప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ గారు ఏ విధంగా ఇన్వాల్వ్ అయ్యారో నాకు ఈ సినిమా చూసినప్పుడు రంగస్థలం గుర్తొచ్చింది. అంటే ఈ సినిమా ఏదో రంగస్థలం కథ అని కాదు మామ, రంగస్థలంతో ఎంత ఇంపాక్ట్ చూపించారు రామ్ చరణ్ గారు, అంతటి ఇంపాక్ట్ త్రినాథ్ క్యారెక్టర్ లో రవితేజ గారు చూపించారని మాత్రం చెప్పగలను. అంత బాగా పండించారు స్క్రీన్ ప్లే. స్ట్రాంగెస్ట్ ఎమోషన్ నాకేమనిపించింది అంటే, ఒక హీరో ఈ కమర్షియాలిటీస్ పక్కన పెట్టేసి ఒక ప్యూర్ కథని చెప్పాలి, ఒక ప్యూర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక ప్యూర్ డ్రామాలో ఆడియన్స్ ఇన్వాల్వ్ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిలిం కానీ వస్తుందన్నమాట నా భావన. బికాజ్ రంగస్థలం ద బిగ్గెస్ట్ హిట్ రామ్ చరణ్ గారికి, బికాజ్ ఆయన పర్ఫార్మెన్స్ అక్కడ మీరు చిట్టు బాబుని మాత్రమే ఇంటికి తీసుకెళ్తారు, రామ్ చరణ్ తీసుకెళ్లరు.
సో ఈ సినిమాలో కూడా త్రినాథ్ క్యారెక్టర్ని మాత్రమే ఇంటికి తీసుకెళ్తారు, కానీ రవితేజ గారు తీసుకెళ్లరు. ఒక కమర్షియాలిటీ పక్కన పెట్టి ఫైట్స్ ఉండవు. అంటే ఐ మీన్ ఫైట్స్ అంటే ఒక కమర్షియల్ సినిమా లాగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండదు, ఒక కమర్షియల్ సినిమా లాగా ప్రీ క్లైమాక్స్ బ్యాంగ్ ఉండదు. కానీ ప్రాపర్ సినిమా ఉంటుంది, ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది, ప్రాపర్ ఎమోషన్ ఉంటుంది, ప్రాపర్ గా యాక్ట్ చేసిన క్యారెక్టర్స్ ఉంటే అదే త్రినాథ్ అని చెప్పొచ్చు. ఇక డాటర్ గా తను కూడా చాలా చాలా బాగా మెయింటైన్ చేసింది. ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది. అది సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్ట్రాంగ్ ఎమోషన్ అయిపోయేసరికి లిటరల్ గా చెప్తున్నామా, సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఏడుస్తాడు. బికాస్ ఐ ఫెల్ట్ ఎమోషన్. అంత స్ట్రాంగెస్ట్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఒక్కసారిగా ఆ ట్విస్ట్ లాట్లతో హై టెన్షన్ లో చూసినప్పుడు ఆ బాండింగ్ విలువ తెలుస్తుంది. ఆ బాండింగ్ విలువ తెలిసినప్పుడు మీకు ఆటోమేటిక్ గా ఎమోషన్ వస్తుంది సినిమా చూసినప్పుడు. ఇంటర్వెల్ నాకు యాక్చువల్గా అయితే నాకు ఇంటర్వెల్ దగ్గర నుంచి ఎమోషన్ స్టార్ట్ అయింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు ఆ డ్రామా హై టెన్షన్, ఆ ట్విస్ట్లు, ఆ ఎమోషన్ చూసినప్పుడు ఆ గుండె పిండేసినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఇంకా బాగా అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. ఇక ఆ ఎమోషన్ అసలు బాబోయ్, ఆ క్లైమాక్స్ కానీ ఆ సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. సో యాజ్ ఎవ్రీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల అంటే భయంగా కాదు నాయన పెంచాల్సింది, ఎలా పెంచాలి అనేది ఒక త్రినాథ్ని చూసి మీరు నేర్చుకోవచ్చు. ఒక త్రినాథ్ క్యారెక్టర్ ఫాదర్ను చూసి నేర్చుకోవచ్చు, ఒక మణికంఠ లాంటి డాటర్ని చూసి నేర్చుకోవచ్చు అనేది ఈ ఫిల్మ్ అయితే చెప్పగలుగుతుంది, చెప్పుతుంది కూడా. సో ఒక భవానీ క్యారెక్టర్లో వచ్చిన భవానీ శంకర్ కూడా చాలా బాగా వైఫ్ మెటీరియల్ గా బాగా యాక్ట్ చేసింది. ఇక సాయి కుమార్ గారు కూడా చాలా బాగా బ్లెండ్ అయ్యారు. ఆయన డైలాగ్స్ కానీ, ఆయన పండించిన నటన కానీ, ఆయనలో ఉన్నట్టు యాంగిల్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. సరే ఎమ్మెల్యేగా ప్రతి ఒక్క క్యారెక్టర్, రంగస్థలంలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఈ సినిమాలో ప్రతి ఒక్క క్యారెక్టర్ని అలాగే గుర్తుపెట్టుకుంటారు. ఆ టీచర్గా నటించిన ఆవిడ క్యారెక్టర్ కానీ, ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ కానీ, అజయ్ ఘోష్ కానీ, వీళ్ళ క్యారెక్టర్స్ అన్ని చాలా బాగా గుర్తుంటాయి, చాలా ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పొచ్చు. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే జీవి ప్రకాష్ మ్యూజిక్ గుడ్ గా ఉంది. డెవోషనల్ సాంగ్స్ కానీ, ఎమోషనల్ సాంగ్స్ కానీ, ఆ బీజిఎంస్ ఎక్స్పెక్ట్ చేసే ఫిలిం కాదు, చాలా డ్రివెన్ ఫిలిం, చాలా ఎమోషనల్ ఫిలిం, చాలా మెలోడీ ఉండే బీజిఎం ఇది. సో అలాంటి సినిమాకి ఇలాంటి బీజిఎం ఉండాలి. సూపర్ బీజిఎంలు ఎరగదీసి థియేటర్లు పగలబోయే సినిమా బీజిఎంస్ కాదు ఇవి. సెటిల్డ్ మ్యూజిక్, సెటిల్డ్ మ్యూజియం. జీవి ప్రకాష్ దానికి తగ్గ న్యాయం చేశాడని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ సూపర్ అనిపించింది. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పవసరం లేదు. మైత్రి మూవీస్ అంటేనే బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు. చాలా నాకు ఈ సినిమా చూసినప్పుడు హెవీ బడ్జెట్ అయిన సినిమాలా కనిపించలేదు, చాలా లో బడ్జెట్. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్స్, ఎక్కడో కేరళకి వెళ్ళ అవసరం లేదు. ఆయన మారేడుమల్లితో మనకు పుష్పలో చూపించిన లొకేషన్స్ ఎంత బాగుంటాయో, మారేడుమల్లిలో పుష్పలో చూపించిన లొకేషన్లు ఈ సినిమాలో ఇరుముడితో ఇంకా దాగి ఉన్న అందాలను చాలా బాగా చూపించారనిపించింది. ఆ కొండలు కానీ, ఆ కొండ ప్రాంతాలు కానీ, అక్కడ వచ్చే వాటర్ ఫాల్స్ కానీ, ఆ స్మాల్ విలేజ్ సూపర్ అనిపిస్తుంది మీకు ఆ లొకేషన్స్ చూసినప్పుడు. చాలా బాగున్నాయి లొకేషన్స్, ఏపీలో చూడదగ్గ లొకేషన్స్ చాలా బాగున్నాయి. చూడడానికి స్క్రీన్ మీద చాలా రాగా ఉన్నాయి, ఐ మీన్ లైక్ చాలా న్యాచురల్ గా ఉన్నాయి, చాలా ఎథెంటిక్ గా అనిపించింది చూడడానికి. సినిమాలో బ్లెండ్ అయిపోయినాయి. సో ఏమాత్రం డౌట్ లేదు. చెప్తున్నా కదా, సినిమా రవితేజ గారికి, నాకు రంగస్థలంతో రామ్ చరణ్ గారికి ఎటువంటి హిట్ వచ్చిందో ఈ సినిమా ఇరుముడి కూడా ఖచ్చితంగా ఈ స్ట్రాంగెస్ట్ ఎమోషన్ మాస్ మహారాజా ఫిల్మ్ అని చెప్పొచ్చు. యూనో ప్రతి సినిమాలో కొన్ని సినిమాలు ఆడొచ్చు, ఆడకపోవచ్చు, కానీ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని ఖచ్చితంగా ఇంటికి తీసుకెళ్తాను కొన్ని సినిమాలు బాగోకపోయినా. అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ త్రినాథ్ అండ్ ఫ్యామిలీని అయితే ఖచ్చితంగా మీరు సినిమా అయిపోయిన తర్వాత తీసుకెళ్తారు, సినిమాలో ఎమోషన్ ఫీల్ అవుతారు. దాంతో పాటు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కూడా కొట్టబోతుంది. ఖచ్చితంగా చూస్తూ ఉండండి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇన్ రవితేజస్ ఫిలిమ్స్ అవుతుంది. అప్పుడెప్పుడో ఈడియట్ తో రవితేజ ఎలా యూత్ ని అల్లాడిచ్చాడో ఈసారి ఫ్యామిలీస్ ని కూడా అల్లాడిస్తాడు. దాంట్లో ఏ మాత్రం డౌట్ లేదు. విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఫిలిం, స్ట్రాంగెస్ట్ కోర్ ఎమోషన్ ఆఫ్ ఫిలిం ఏదైనా ఉందంటే అది కూడా ఫాదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఫిలిం అనేది చాలా స్పెషల్ అవుతుంది. ఆ ఎమోషన్ చూడండి, సినిమా చూసిన తర్వాత మీరే చెప్తారు. నాకైతే అఫ్ కోర్స్ కొన్ని సినిమాటిక్ లిబర్టీస్ ఉన్నాయి, కొంచెం డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఆ డ్రాబ్యాక్స్ ఈ స్టోరీ టెల్లింగ్ లో పోతాయి మీకు. సో అవి ఎందుకు చెప్పడం, కొన్ని డ్రామాటిక్స్ చెప్తున్నా, సినిమాటిక్ లిబర్టీస్ చాలానే ఉన్నాయి సినిమాలో. బట్ ఆ లిబర్టీస్ అన్ని మాట్లాడుకోవచ్చు, అవసరం లేదు. బికాస్ అవన్నీ టేక్ ఆఫ్ చేసేసిన, అవన్నీ ఓవర్కమ్ చేసేసిన బికాస్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్, బికాస్ ఆఫ్ ద స్టోరీ రైటింగ్, బికాస్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే, బికాస్ ఆఫ్ ద ఎమోషన్, బికాస్ ఆఫ్ ద ఇంటెన్షన్, బికాస్ ఆఫ్ హై టెన్షన్, బికాస్ ఆఫ్ ద ట్విస్ట్. ఇవన్నీ ఏంటంటే క్లబ్ చేసేసి మనకి ఈ డ్రాబ్యాక్స్ ఏవైతే సినిమాటిక్ లిబర్టీస్ ఉంటాయో ఆ డ్రాబ్యాక్స్ అన్ని కొట్టుకుపోతాయి. సో బ్యూటిఫుల్ గా
మౌల్డ్ చేశారని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా మరి అందరిలాగా పూలు టమాటాలు చెప్పలేను కానీ చెప్పేసి ఆల్రెడీ మీకు. కానీ ఇంకోసారి చెప్తా, సినిమా తరంలో మాట్లాడుకుంటే సినిమా బ్లాక్ బస్టరా, హిట్టా, సూపర్ హిట్, యావరేజ్, ఫ్లాపా, డిజాస్టర్ అనుకొని మాట్లాడుకుంటే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది అన్న ఫిల్మ్ అయితే నాకు అనిపించింది. ద కోర్ ఫ్యామిలీ, ఈ మధ్య వచ్చిన సినిమాలు చూసుకోవచ్చు మీరు. సమంత గారి మా ఇంటి బంగారం ఓకే ఉన్న హిట్ చేశారు. విశ్వనాథన్ సన్స్ హిట్టే, దాన్ని హిట్ చేశారు, సూపర్ హిట్. ఇది ప్యూర్ ఫ్యామిలీ సినిమా. ఆ రెండింటి సినిమాల్లో లేని తాలూకు ఎమోషన్ ఉంటుంది, ఆ రెండు సినిమాల్లో లేని తాలూకు ట్విస్ట్లు ఉంటాయి, ఆ రెండు సినిమాల్లో లేని తాలూకా క్రైమ్ స్టోరీ ఉంటుంది, ఆ రెండు తాలూకు సినిమాలో లేని డివోషన్ ఉంటుంది, ఆ రెండు సినిమా తాలూకా లేని ఒక ఫాదర్ అండ్ డాటర్ బ్యూటిఫుల్ బాండ్ ఉంటుంది. సో ఇవన్నీ కలగలిపితే సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవబోతుంది. చూస్తూనండి, సినిమా మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. టాక్సిక్ వచ్చినప్పటికీ ఆ టాక్సిక్ వేరే జానర్. సెకండ్ వీక్ రన్ కూడా అదిరిపోతుంది ఈ సినిమాకి. మౌత్ టాక్ తోనే సూపర్ హిట్, నో డౌట్. మాస్ మహారాజా కాస్త స్ట్రాంగెస్ట్ ఎమోషనల్ రాజా అయిపోయారని చెప్పొచ్చు సినిమాతో. సూపర్ బ్లెండ్ సినిమా అని చెప్పు, వెళ్ళి చూడండి మా, మస్ట్ వాచ్ ఫిల్మ్ అని చెప్తా. మరి మీరు కనుక ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటే మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నాకు మాత్రం సూపర్ అనిపించింది. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. నెక్స్ట్ వీడియోస్ రివ్యూస్ అండకి ఉన్నాయి. అంటిల్ దెన్ ఉంటాము.